గుంటూరులో స్విగ్గీ డెలివరీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు. అరండల్పేటలోని స్విగ్గీ కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రేటు కార్డు పెంచాలని, ప్రతి కిలోమీటర్కు 15 రూపాయలు చెల్లించాలని, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి స్విగ్గీ కార్మికుడికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసినప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదని ఆరోపించారు. ఈ నెల 9న కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న చర్చలో సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు. అనంతరం వినతి పత్రాన్ని స్వీకరించేందుకు యాజమాన్యం నిరాకరించడంతో కార్యాలయ తలుపునకు అతికించి తమ నిరసన వ్యక్తం చేశారు. స్విగ్గీ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి స్విగ్గీ ఆఫీసు అరండాలపేట 12వ లైన్లో ఉన్నటువంటి స్విగ్గీ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్విగ్గీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి బేస్ ఆర్డర్ కిలోమీటర్కి కనీసం 15 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లాగే వీటితో పాటుగా రిటర్న్ ఆర్డర్కి సంబంధించి దూర ప్రాంతాలకు వేసిన ఆర్డర్కి రిటర్న్ వచ్చేదానికి కూడా పే చేయాలని చెప్పేసి, అట్లాగే మల్టీ ఆర్డర్కి సంబంధించినటువంటి ఛార్జీలు ప్రతి ఆర్డర్కి ఇవ్వాలని చెప్పేసి, వీటితో పాటుగా ఏదైతే ఇన్సూరెన్స్ కార్మికులకి, స్విగ్గీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అమలు చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో వారి పెర్ఫార్మెన్స్ని బట్టి కాకుండా వారికి అందరికీ ఇన్సూరెన్స్ ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేయాలని చెప్పేసి స్విగ్గీ వారికి పలు దఫాలుగా కార్మికులందరూ ఐక్యంగా అడగటం జరిగింది. కానీ